ఈ నా కొడుకు గురించి తెలియనోడు ఎవ్వడు ఉండడు. ఈ కలియుగంలో పుట్టిన వేస్ట్ గాడాడు. ఎవరిని వచ్చి ఆడే దాగుతాడు చూడు, అట్లాంటోడు. మన దేవుళ్ళని తిట్టి వాడు ట్రెండింగ్ అయ్యి పైసలు సంపాదిస్తున్నాడు. ఇట్లాంటోడు మీరు సపోర్ట్ చేస్తుంది. గురుగారు, అన్వేష్ జాతకం ఏ విధంగా ఉంది ఏంటండి అసలు? ఆ దరిద్రపు వ్యక్తిది యొక్క జాతకం చూసుకున్నట్టయితే వాడి మూత్రాన్ని వాడు తాగే ఇంట్రెస్ట్ ఎక్కువ, వాడికి స్వమూత్ర పిబాసి అంటారు వాడిని. కలియుగంలో ఇటువంటి ఒక కుక్క కూడా పుట్టింది. ఆ కుక్క యొక్క జాతక ప్రకారంగా కన్యా రాశి అనుకుంటే ఎందుకు సార్ అలా మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే, నా సీతమ్మ వారు అన్న తర్వాత వాడిని కుక్క కంటే హీనంగా నేనే దండిస్తాను చెప్తున్నాను. కాబట్టి పదే 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 కుక్క అంటే మీకైనా కదా ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడిని అన్ఫాలో అవుతారని. మన దేశంలో పుట్టి మన దేవుళ్ళని తిడుతూ దాని మీద కూడా పైసలు సంపాదించుకుంటున్నాడు. ఒక విధంగా మనమే వాడిని పోషిస్తున్నాం. అర్థమవుతుందా? ఇట్లాంటి వాడికి మనం చేయాల్సింది ఒకే ఒకటి, అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, బ్లాక్ చేసేయండి. మన తెలంగాణ పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు చూడాలి. వివాదాలు సృష్టించడం కోసం చేసినటువంటి వ్యాఖ్యలకు దరిద్రపు దేశంలో పుట్టానని చెప్పడాలు, ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా అతి ప్రకారంగా 2 ఏళ్ల జైలు శిక్ష. అరే నువ్వు ఒక్కసారి ఇండియాకి వచ్చి చూడు, నువ్వు మళ్ళీ బతికి బయటికి పోతామో చూసుకుందాం. ఇలాంటి వాళ్ళ గురించి అందరికీ తెలియాలి. ఈ వీడియోని షేర్ చేయండి, వాడి దాకా రీచ్ అవ్వాలి. వాడు చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణ అడుగుతాడు, లేదా మళ్ళీ కౌంటర్ వీడియో చేస్తాడు. చూద్దాం. జై హింద్, జై శ్రీరామ్.